జరుగుతుంది. అవును. అందులో 12వ భావం మొదటి వరుసలో ఉంటుంది. దాన్ని సాధారణంగా నష్టాలు, ఖర్చులు, జైలు జీవితం, హాస్పిటల్స్ అంటారు. అవును, వ్యయస్థానం అంటారు. కానీ మన దగ్గర ఉన్న ఈ పత్రాలు ఒక కొత్త ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. 12వ భావం మన జీవితంలోంచి శక్తిని లాగేసే ఒక డ్రైనా, లేక విజయానికి రహస్య ద్వారాలు తెరిచే ఒక పోర్టలా? ఆ, ఎందుకంటే ఇక్కడ దీన్ని సంపద, విదేశీ ప్రయాణాలు, పెద్ద పెద్ద కంపెనీలకు నాయకత్వం వహించడం, చివరికి మోక్షంతో కూడా ముడిపెట్టారు. అవును, ఈ ప్రశ్న చాలా సరైనది. 12వ భావాన్ని వ్యయస్థానం అంటారు. వ్యయం అంటే ఖర్చు. ఖర్చు అయితే అది ఎలాంటి ఖర్చు? అనవసరమైన నష్టమా, లేక మంచి భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడా? ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం. అంటే దాని వెనుకున్న అసలు అర్థాన్ని చూద్దాం. అవును, 12వ భావం బలంగా ఉంటే ఏం జరుగుతుంది? బలహీనపడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అసలు దాని నిజస్వరూపం ఏమిటో కొంచెం లోతుగా చూద్దాం. సరే, అయితే అసలు ఈ వ్యయస్థానం అనే పేరు దాటి దీని ప్రాథమిక లక్షణాలు ఏమిటో ఒకసారి చూద్దాం. మనకు తెలిసిన నష్టాలు, ఖర్చులతో పాటు ఇంకా ఏమున్నాయి? ఖచ్చితంగా 12వ భావం ప్రధానంగా సూచించేవి ప్రయాణం, ముఖ్యంగా దూర ప్రయాణాలు లేదా సంచారం, ఓకే, పుణ్యక్షేత్ర యాత్రలు, నిద్ర అంటే శయనం అంటారు, విదేశీ భూమి, ఇక మనకు తెలిసినట్లుగా నష్టాలు, ఖర్చులు. దీనికి ఒక అద్భుతమైన పౌరాణిక ఉదాహరణ ఉంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ రంగనాథుడు అవును, కాలపురుషుడికి 12వ రాశి అయిన మీనంలో శయన భంగిమలో అంటే నిద్రిస్తున్నట్లుగా ఉంటారు. ఇది 12వ భావానికి నిద్రకు ఉన్న సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇక్కడే అసలు విషయం ఉంది. నిద్ర, నష్టాలు అనే ఒకవైపు, కానీ ఈ పత్రాలలో పట్టాభిషేకం, మోక్షం, పెద్ద పదవులు, అవును, వైవాహిక సౌఖ్యం, ఉమ్మడి కుటుంబంలో జీవించడం, పెద్ద సంస్థలకు నాయకత్వం వహించడం, ఇవన్నీ కూడా 12వ భావంతో ముడిపడి ఉన్నాయని చెప్తున్నారు. ఒకవైపు నష్టం, మరోవైపు నాయకత్వం. ఈ రెండు ఒకేసారి ఎలా సాధ్యం? ఒక నాయకుడు చావాలంటే ముందు చాలా నష్టపోవాలా, లేదా ఖర్చు పెట్టాలా? ఇందులో ఏదైనా తర్కం ఉందా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే అసలైన రహస్యం ఉంది. 12వ భావం అంటే విడిచిపెట్టడం లేదా పెట్టుబడి పెట్టడం. ఓహో, ఓకే. మనం రోజు నిద్రలో మన స్పృహను, మన అహాన్ని విడిచిపెట్టితేనే మరుసటి రోజు మన వ్యక్తిత్వం అంటే లగ్నం కొత్త శక్తితో మేల్కొంటుంది. ఆహా, అందుకే బలమైన 12వ భావం ఉన్నవారికి మంచి నిద్ర పడుతుంది. అది పరోక్షంగా వారి లగ్నాన్ని అంటే ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. అంటే ఇదొక రీఛార్జ్ పాయింట్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. అలాగే జీవితంలో పాత ఆలోచనలను, అహంకారాన్ని, కొంత డబ్బును విడిచిపెట్టితేనే అంటే పెట్టుబడిగా పెట్టితేనే అసలైన నాయకత్వ లక్షణాలు, ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యమవుతాయి. కాబట్టి ఇది నష్టాల ఇల్లు కాదు, పునరుజ్జీవనానికి అవసరమైన పెట్టుబడుల ఇల్లు. ఆహా, ఇప్పుడు నాకు స్పష్టత వస్తోంది. అంటే మనం పెట్టే ఖర్చు సరైనదైతే అది మన ఎదుగుదలకు పెట్టుబడి అవుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. సరే, మరి ఒక జాతకంలో ఈ భావం బలంగా లేదా బలహీనంగా ఉందని ఎలా నిర్ణయిస్తారు? ఆ పదాలకు అర్థమేమిటి? మంచి ప్రశ్న. జ్యోతిష్య శాస్త్రంలో ఒక భావం బలంగా ఉందా లేదా అని చెప్పడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఒక గ్రహం తన సొంత ఇంట్లో అంటే స్వక్షేత్రంలో, స్వక్షేత్రం, అవును, అత్యంత శక్తివంతమైన స్థితిలో అంటే ఉచ్చస్థితిలో, లేదా తనకు అత్యంత ఇష్టమైన సౌకర్యవంతమైన ప్రదేశంలో మూల త్రికోణంలో ఉన్నప్పుడు ఆ భావం బలంగా ఉన్నట్లు లెక్క. ఓకే. అలాగే గురువు, శుక్రుడు, బుధుడు వంటి శుభగ్రహాలు ఆ భావాన్ని చూస్తున్నా కూడా బలం చేకూరుతుంది. మరి బలహీనంగా ఉండడం అంటే? దానికి వ్యతిరేకం. గ్రహం తనకు శక్తి లేని నీచ స్థితిలో ఉన్నా, నీచంలో, అవును, 6, 8, 12 వంటి దుస్థానాలలో ఉన్నా, లేదా శని, కుజుడు, కేతువు లాంటి పాపగ్రహాలతో కలిసి ఉన్నా, లేదా చూడబడినా ఆ భావం బలహీనపడుతుంది. ఓకే. ఒకవేళ ఒకరి జాతకంలో 12వ భావం చాలా బలంగా ఉందనుకుందాం. వారి జీవితంలో ఆ సీక్రెట్ పోర్టల్ ఎలా తెరుచుకుంటుంది? ఎలాంటి ఫలితాలుంటాయి? 12వ భావం బలంగా ఉంటే వారు పెట్టే ఖర్చు పెట్టుబడిగా మారుతుంది. సరైన సమయంలో వివాహం జరుగుతుంది. చాలామందికి రెండో వృత్తిలో అంటే మొదటి ఉద్యోగం వదిలేసి మొదలుపెట్టిన వ్యాపారం లేదా ఉద్యోగంలో అద్భుతమైన విజయం లభిస్తుంది. ఆసక్తికరంగా ఉంది.
ఊహించని విధంగా లాటరీ లేదా షేర్ మార్కెట్ ద్వారా ధనలాభం కలగవచ్చు. ఉన్నత విద్య కోసం సులభంగా విదేశాలకు వెళ్తారు. వారి నిద్ర చాలా గాఢంగా ప్రశాంతంగా ఉంటుంది. మరి బలహీనంగా ఉంటే అది డ్రైన్గా పనిచేస్తుందన్నమాట. అప్పుడు ఎలాంటి నష్టాలుంటాయి? మీరిందాక పత్రాలు పాస్వర్డ్ల సమస్యల గురించి అన్నారు. అవును, దానికి 12వ భావానికి సంబంధం ఏంటి? ఇది దాగి ఉన్న శత్రువులను కూడా సూచిస్తుందా? ఖచ్చితంగా. 12వ భావం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి శక్తి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా బంధువుల చేతిలోనే మోసపోయే ప్రమాదం ఎక్కువ. అయ్యో. 12వ భావం రహస్యాలను కూడా సూచిస్తుంది కాబట్టి పాస్వర్డ్లు, ఓటీపీలు, ముఖ్యమైన పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి సులభంగా ఇతరుల చేతికి చిక్కవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆటంకాలు ఎదురవుతాయి. నిద్రలేమి, పీడకలలతో సతమతమవుతారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. 12వ భావం కేవలం మనల్నే కాకుండా మన జీవితంలోని ఇతర వ్యక్తులను, అంటే మన కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తోందని ఈ పత్రాలలో ఉంది. అవును, ఈ విశ్లేషణ కొంచెం క్లిష్టంగా అనిపిస్తోంది. కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. దీన్ని భావద్భావం అంటారు. కానీ మనమంతా సాంకేతికంగా వెళ్లకుండా సులభంగా అర్థం చేసుకుందాం. సరే. ప్రతి భావానికి దాని నుండి 12వ స్థానం వ్యయస్థానం అవుతుంది. కానీ ఇక్కడున్న ఈ విశ్లేషణ ఇంకా లోతైనది. లగ్నం నుండి ఉన్న 12వ భావమే మన జీవితంలోని ఇతర అంశాలను, అంటే తోబుట్టువులు, తల్లి, భాగస్వామి, ఇలా అందరినీ ఎలా ప్రభావితం చేస్తోందో చూపిస్తోంది. ఉదాహరణకు 3వ భావం సోదరులను, ధైర్యాన్ని సూచిస్తుంది కదా. దానిపై 12వ భావం ప్రభావం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి జాతకంలో 12వ భావం బలంగా ఉంటే ఆ వ్యక్తి చిన్న సోదరుడికి మంచి జీవనోపాధి, వృత్తిలో స్థిరత్వం ఉంటాయి. ఓ. అతను కూడా విదేశాలలో స్థిరపడవచ్చు. అదే 12వ భావం బలహీనపడితే ఆ సోదరుడికి సంతానానికి సంబంధించిన సమస్యలు లేదా ముఖ్యమైన పత్రాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 4వ భావం తల్లి, గృహం, వాహనాలకు సంబంధించింది. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? 12వ భావం బలంగా ఉంటే ఆ వ్యక్తికి విదేశాల్లో ఉన్నత విద్య చదివే యోగం ఉంటుంది. ఆహా. మంచి వాహనాలు, ఆస్తులు సులభంగా సమకూరుతాయి. వారి తల్లి చాలా ధార్మిక చింతన కలిగి పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తూ ఉంటారు. అదే 12వ భావం బలహీనంగా ఉంటే తల్లికి గర్భాశయ సంబంధిత అనారోగ్య సమస్యలు లేదా ఆ వ్యక్తి తన మొదటి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు జాప్యం లేదా నష్టం జరగవచ్చు. ఇక జీవితంలో ముఖ్యమైన ఘట్టం వివాహం. దాన్ని సూచించే 7వ భావం మీద ఈ 12వ భావం ప్రభావం ఎలా ఉంటుంది? 7th భావం జీవిత భాగస్వామిని సూచిస్తుంది. ఒకరి జాతకంలో 12వ భావం బలంగా ఉంటే పెళ్లి తర్వాత వారి జీవిత భాగస్వామి వృత్తిలో అనూహ్యమైన ఎదుగుదల ఉంటుంది. అంటే వారి పార్ట్నర్కి లాభం చేకూరుతుందన్నమాట. అవును. బహుశా చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగానికి మారడం లేదా ప్రమోషన్ రావడం వంటివి జరుగుతాయి. అదే 12వ భావం బలహీనంగా ఉంటే భాగస్వామికి తరచుగా వైద్య ఖర్చులు ఉంటాయి. వారి ఉద్యోగంలో అడ్డంకులు, తక్కువ జీతం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. వారి సంపాదనంతా హాస్పిటల్స్కే పోతుండవచ్చు. ఈ విధంగా 12వ భావం మన జీవితంలోని ఇతర వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ప్రభావం యొక్క స్వభావం, అంటే అది మంచిదా చెడ్డదా అనేది ఆ 12వ ఇంట్లో ఏ గ్రహం ఉందనే దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందేమో కదా. సరిగ్గా చెప్పారు. ఆ ఇంట్లో ఏ గ్రహం ఉందో ఆ గ్రహ కారకత్వాలను బట్టి ఫలితాలు పూర్తిగా మారిపోతాయి. ఉదాహరణకు అధికారాన్ని, ఆత్మగౌరవాన్ని సూచించే సూర్యుడు అక్కడుంటే ఫలితాలు ఒకలా ఉంటాయి. సూర్యుడు అంటే తండ్రి, ప్రభుత్వం, మన పై అధికారులు. మరి ఆయన ఖర్చుల స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది? సూర్యుడు 12వ స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి రెండో వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆహా, మొదటి దానికన్నా? అవును, మొదటి దాంట్లో కన్నా రెండో ప్రయత్నంలోనే సక్సెస్ అవుతారు. అయితే పిల్లల వల్ల లేదా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎక్కువ ఖర్చులుంటాయి. పై అధికారి వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కోవచ్చు. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరి తండ్రి ఉమ్మడి కుటుంబంలో జీవించి ఉండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే 12వ భావం ఉమ్మడి కుటుంబాన్ని కూడా సూచిస్తుంది. సూర్యుడు తండ్రి, అధికారం. అయితే దానికి పూర్తి భిన్నంగా మనసుకి, తల్లికి కారకుడైన చంద్రుడు అక్కడుంటే కథ పూర్తిగా మారిపోతుందేమో. అవును, పూర్తిగా మారిపోతుంది. చంద్రుడు 12వ భావంలో ఉంటే ఆ వ్యక్తికి రాత్రి షిఫ్టులలో ఉద్యోగాలు లేదా ప్రయాణ సంబంధిత వృత్తులు, అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ లాంటివి సరిపోతాయి. ఓకే.
తల్లికి దూరంగా ఉండాల్సి రావచ్చు, లేదా ఆమెకు తరచుగా వైద్య ఖర్చులు అవుతుండవచ్చు. వీరు నీటికి లేదా మద్యం సంబంధిత ప్రమాదాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చంద్రుడు నీటికి కారకుడు కాబట్టి అవును, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఇది తరచుగా మానసిక గందరగోళాన్ని, అనవసర ఆందోళనలను ఇస్తుంది. తర్వాత కుజుడు అంటే అంగారకుడు. ఈయన శక్తికి ధైర్యానికి ప్రతీక. ఈయన 12వ ఇంట్లో ఉంటే ఆ శక్తి అంతా వృధా అవుతుందా లేక సరైన మార్గంలో ఖర్చు అవుతుందా? కుజుడు 12వ భావంలో బలంగా ఉంటే ఆ శక్తి సరైన మార్గంలో ఖర్చయ్యి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలలో ఉన్నత పదవి లభిస్తుంది. వావ్! కానీ కుటుంబానికి, పుట్టిన ఊరికి దూరంగా ఉండాల్సి వస్తుంది. చిన్న సోదరులతో సఖ్యత లోపించవచ్చు. కుజుడు వివాహ కారకత్వాలను కూడా ప్రభావితం చేస్తాడు కాబట్టి వివాహం ఆలస్యం కావడం లేదా ప్రేమ వివాహం, కొన్నిసార్లు రెండో వివాహం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరి జ్ఞానానికి అదృష్టానికి కారకుడైన బృహస్పతి అంటే గురువు 12వ భావంలో ఉంటే ఇది ఖచ్చితంగా ఆ సీక్రెట్ పోర్టల్ను తెరిచే యోగమేమో. దాదాపుగా అలాగే చెప్పవచ్చు. ఇది చాలా మంచి స్థానం. వీరు ఊరికి దూరంగా, బహుశా హాస్టల్లో ఉండి విద్యను అభ్యసిస్తారు. వీరి జ్ఞానార్జన ఎప్పటికీ ఆగదు. జీవితాంతం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. మతం, తత్వశాస్త్రం, జ్యోతిష్యం వంటి గూఢమైన విషయాలపై లోతైన పరిజ్ఞానం ఉంటుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. అయితే పిల్లల గురించి ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన ఉంటుంది, లేదా వారు విదేశాల్లో స్థిరపడడం వల్ల వారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అంటే 12వ ఇంట్లో గురువు ఉన్న వ్యక్తి స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళితే అందరూ సరదాగా గడుపుతుంటే ఈయన మాత్రం అక్కడున్న పాత గుడి చరిత్ర గురించి చదువుతూ ఉంటాడనమాట. అలా అర్థం చేసుకోవచ్చా? అవును, చాలా చక్కగా చెప్పారు. వారి దృష్టి ఎప్పుడూ లోతైన విషయాల మీదే ఉంటుంది. చివరిగా కర్మ కారకుడైన శని. ఆయన 12వ భావంలో అంటే మోక్ష స్థానంలో ఉండటం వల్ల ఆ వ్యక్తి కర్మల నుంచి విముక్తి పొందడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చా? లేదా వారి ఖర్చులన్నీ వారి కర్మలను తీర్చడానికే ఉంటాయా? ఇది చాలా లోతైన ప్రశ్న. శని 12వ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి తన సంపాదన కోసం పుట్టిన ఊరికి, కుటుంబానికి దూరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంటే వేరే దేశాలకి? అవును, మొదటి ఉద్యోగం చాలా మంచిదైనా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని వదిలేయాల్సి వస్తోంది. ఇది వారి కర్మలో ఒక భాగం. శని దృష్టి ప్రభావం వల్ల కంటి లేదా దంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వారు జీవిత భాగస్వామి చాలా కష్టపడి పనిచేసేవారే ఉంటారు, కానీ వారి ఆరోగ్యం తరచుగా సహకరించకపోవచ్చు. కాబట్టి అవును, వారి ఖర్చులు, నష్టాలు, శ్రమ ఇవన్నీ వారి కర్మలను పూర్తి చేయడంలో భాగంగానే ఉంటాయి. ఈ విశ్లేషణ అంతా విన్నాక ఈ భావనకి సంబంధించిన ఏమైనా ప్రత్యేకమైన యోగాలున్నాయని తెలుసుకోవాలనుంది. ఈ పత్రాల్లో కొన్నింటిని ప్రస్తావించారు. తప్పకుండా 2 ముఖ్యమైన యోగాలున్నాయి. మొదటిది పర్వత యోగం. పర్వత యోగం. పర్వతం అంటే కొండ. అంటే ఈ యోగం జాతకుడికి జీవితంలో కొండంత స్థిరత్వాన్ని, ఉన్నత స్థానాన్ని ఇస్తుంది. వ్యక్తిత్వానికి అధిపతి అంటే లగ్నాధిపతి. ఖర్చులకు, విదేశాలకు అధిపతి అంటే 12వ అధిపతి. వీరిద్దరూ కలిసినప్పుడు? అవును, కలిసినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్నవారు పెద్ద సంస్థలకు నాయకత్వం వహిస్తారు, ఉమ్మడి కుటుంబాల నుండి వస్తారు. వీరికి బోధన లేదా బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాలు సులభంగా లభిస్తాయి. రెండో యోగం విమల యోగం అన్నారు. విమలం అంటే స్వచ్ఛమైనది అని అర్థం. దీనికి 12వ భావానికి సంబంధం ఏమిటి? 12వ భావాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉంటే విపరీత రాజయోగంలో భాగమైన విమల యోగం ఏర్పడుతుంది. ఓకే. ఈ యోగం ఉన్నవారు తమ డబ్బును తమ కోసం కాకుండా ఇతరుల కోసం ఖర్చు చేస్తారు. నిస్వార్థ సేవ చేస్తారు. సమాజానికి ఎంతో మేలు చేస్తారు. ఉదాహరణకు రతన్ టాటా జాతకంలో ఈ యోగం ఉందని అంటారు. రతన్ టాటా గారి ఉదాహరణ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన తన సంపదలో అధిక భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చు చేశారు. అంటే విమల యోగం ఉన్నవారు తమ సంపదను ఖర్చు చేయడం ద్వారానే, అంటే సమాజానికి ఇవ్వడం ద్వారానే కీర్తిని, గౌరవాన్ని పొందుతారా? ఖచ్చితంగా. వారి సంపద వారి కోసం కాకుండా సమాజం కోసమే ఉంటుందా? ఖచ్చితంగా. అదే ఆ యోగం యొక్క ప్రత్యేకత. వారు మరణానంతరం కూడా కీర్తిశేషులుగా ప్రజల గుండెల్లో గుర్తుండిపోతారు. వారి ఖర్చు వారి కీర్తికి పెట్టుబడిగా మారుతుంది. మరి ఈ యోగాలు లేక 12వ భావం బలహీనంగా ఉన్న వారి పరిస్థితి ఏంటి?
ఏమైనా పరిహారాలు నివారణలు ఉన్నాయా? అవును, కొన్ని సూచించబడ్డాయి. సాధారణంగా 12వ భావదోష తీవ్రతను తగ్గించడానికి గోదానం చేయడం ఒక ముఖ్యమైన పరిహారంగా చెప్తారు. గోదానం. జాతకంలో గురువు లేదా శుక్రుడు నీచ స్థితిలో ఉండి 12వ భావాన్ని పాడు చేస్తుంటే భూమిని దానం చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. హ్మ్. ఒకవేళ బుధుడు నీచ స్థితిలో ఉంటే విద్యాదానం చేయడం, గణపతిని, మదురై మీనాక్షి అమ్మవారిని పూజించడం, అలాగే తల్లిదండ్రులకు మామిడి పండ్లు సమర్పించి వారి ఆశీస్సులు తీసుకోవడం వంటివి కూడా సూచించారు. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ ముగింపుకు వస్తే 12వ భావం అనేది కేవలం ఒక డ్రెయిన్ కాదు, అది ఒక సంక్లిష్టమైన శక్తి కేంద్రం. అవును, దాన్ని మనం ఎలా వాడుకుంటామన్న దాన్ని బట్టి అది నష్టమైనా కావచ్చు, పెట్టుబడైనా కావచ్చు. ఒక బలమైన 12వ భావం నాయకత్వాన్ని, సంపదను, ఆధ్యాత్మిక పురోగతిని, ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. బలహీనపడితే అవే అంశాలలో నష్టాన్ని కలిగిస్తుంది. నిజమే. ఈ పత్రాలన్నీ 12వ భావాన్ని శయనస్థానం లేదా నిద్రస్థానంగా పదే పదే నొక్కి చెబుతున్నాయి. నిద్ర అనేది ఒక తాత్కాలిక విలీన స్థితి, ఒక చిన్న మరణం లాంటిది. ఒక రకమైన రీసెట్. అవును, రోజు మనల్ని మనం కోల్పోతేనే మరుసటి రోజు పునరుజ్జీవనం పొందుతాం. ఇక్కడే మనకు ఆలోచన వస్తుంది. మన దైనందిన అంతమైన నిద్రను నియంత్రించే ఈ భావం మన జీవితపు అంతిమ అంతం లేదా మోక్షం పట్ల మన దృక్పథాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది? ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా మన నిద్రను, మన కలలను స్పృహతో గమనించడం మొదలుపెడితే ఈ 12వ భావం యొక్క లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని అర్థం చేసుకోవడానికి అదొక మార్గం కావచ్చు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.